హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైబిఎస్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ అయిన వైబిఎస్ షార్ట్స్లో పేపర్ కటింగ్స్తో ఓరిగమి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇక్కడ చూస్తున్నది పేపర్ కటింగ్సే. అందులో పెదాలు ఎలా కనిపిస్తున్నాయో చూడండి. ఇలా పెదాలతో తయారు చేసినటువంటి లిప్స్, అలాగే పిల్లి చూడండి. ఈ పేపర్తో తయారు చేసిన పిల్లి బొమ్మ ఎలా తయారు చేయాలో పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పొచ్చు అన్నమాట. దీంతో కథలు కూడా చెప్పొచ్చండి. చూడండి, మ్యావ్ మ్యావ్ అన్నట్టుగా పిల్లలకి ఎప్పుడైతే ఈ ఓరిగమి నేర్పామో పిల్లలు కూడా అందంగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కలుగుతుందండి. ఇది ఎలా నేర్చుకోవాలో ఈజీ మెథడ్లో స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్పడం జరిగిందండి. అది ఎలా చేయాలో మన ఛానల్ అయిన వైబిఎస్ షార్ట్స్లో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక పేపర్ని తీసుకున్నామండి, అలాగే ఒక కత్తిరి. ఈ పేపర్ని తీసుకున్న తర్వాత 4 పక్కల సమానంగా ఉండే విధంగా ఏం చేస్తున్నానంటే ఒక పక్కనే సమానం చేసే విధంగా మడత పెడుతున్నానండి. చూస్తున్నారు, ఇలా సమానం హోల్డ్ చేసుకుంటున్నమాట ఈ పేపర్ని. ఇలా ఎప్పుడైతే సమానం చేసుకున్నామో మిగిలిన భాగం ఉంది చూడండి, దాన్ని కత్తిరితో కట్ చేస్తామన్నమాట. ఎందుకంటే మనకి దీర్ఘ చతురస్రాకారం అంటాం కదండి, 4 భుజాలు సమానం అంటాం కదా, ఆ ఫోర్ సైడ్లో ఉన్నటువంటి భాగం అంతా సమానంగా ఉండాలన్నమాట. ఇలా మడతెట్టిన తర్వాత ఆ భాగాన్ని సేమ్ ఇలా హోల్డ్ చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఏ మడత అయితే పెట్టానో ఆ మడత అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా మడతెట్టిన తర్వాత నెక్స్ట్ అవతల వైపుని కూడా సేమ్ అదే మడత పెట్టాలండి. చూస్తున్నారా, ఇలా ఎప్పుడైతే మడత పెట్టామో ఆ మధ్యలో ఉన్న చూడండి 2 వైపులు సమానంగా ఉందా లేదా జాగ్రత్తగా చూసుకుని ఇలా మడత పెట్టుకుంటాం అన్నమాట. ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఆ మడతని హైలైట్ చేస్తున్నమాట. అలాగే పైన ఉన్న దాన్ని కూడా ఒక టెలిగ్రామ్ టైప్లో మడత పెట్టానండి. ఈ మడతలు ఇప్పుకొని జాగ్రత్తగా ఒక్కో మడతని చూడండి, ఇలా డబల్ మడత పెట్టాను. ఇలా మనకి త్రిభుజాకార టైంలో వచ్చే విధంగా 2 మడతలు వేస్తున్నాను అనమాట. చూస్తున్నారా, అలా వేసిన తర్వాత ఒక మడతని బయటికి వచ్చే విధంగా, అంటే చూడండి ఈ విధంగా బయటకు వచ్చే విధంగా 3వ మడతని బయటకు వేస్తున్నాం అన్నమాట. సేమ్ అదే విధంగా రైట్ సైడ్ని ఎలా చేసామో లెఫ్ట్ సైడ్ని కూడా సేమ్ అదే విధంగా వేస్తున్నామన్నమాట. ఫస్ట్ మడత పెట్టాము, అలాగే సెకండ్ మడత కిందకి లాగుతున్నాం అన్నమాట. చూడండి, కిందకి పెడుతున్నాం. అలాగే ఇంకా 3వ మడత వచ్చేటప్పటికి సైడ్కి, అంటే పక్కకి కనిపించే విధంగా జాగ్రత్తగా ఇలా పెడుతున్నాం అన్నమాట. చూడండి, ఇలా ఎప్పుడైతే చేసామో ఈ మడతని అవతల వైపుకి నలిపేయడం జరిగిందన్నమాట. చూసారా, ఇలా ఎప్పుడైతే చేసామో ఈ మడతని మొత్తం అంతా ఇప్పుతున్నామండి. ఎందుకంటే ఈ మడతని ఇప్పిన తర్వాత ఇక్కడ మన డయాగ్రామ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా, అంటే ఈ మడతల ద్వారానే మనం ఇక్కడ ఉన్నటువంటి ఓరిగమి ఈ లిప్స్ అనేవి కరెక్ట్గా తయారు చేయగలుగుతామండి. చూడండి, ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ మడతలన్నీ ఒక పక్కకి జాగ్రత్తగా వచ్చే విధంగా జాగ్రత్తగా చేసుకుంటున్నాం అన్నమాట. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఆ మడతని కిందకి ఇలా పెట్టుకుని ఆ మడతని పైకి ఇలా హోల్డ్ చేస్తామన్నమాట. ఆ మడతల్లోనే జాగ్రత్తగా ఈ లిప్స్ అనేవి ఉంటాయన్నమాట. దాన్ని ఎప్పుడైతే సెట్ చేసామో ఈ లిప్స్ ద్వారా ఇలా ఎప్పుడైతే సెట్ చేసి ఉంచామో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి టెలిగ్రామ్ టైప్లో ఉంది కదండి, టెలిగ్రామ్లో ఎప్పుడైతే ఇలా సెట్ చేసి అక్కడ 2 మడతలు పెడుతున్నాను అనమాట. చూడండి, రైట్ సైడ్ని 2 మడతలు పెడుతున్నాను, అలాగే లెఫ్ట్ సైడ్ని కూడా 2 మడతలు పెడుతున్నానండి. చూస్తున్నారా, ఇలా ఎప్పుడైతే ఈ మడతలు చేయడం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎప్పుడైతే చేశారో ఇదే విధంగా చేస్తే కనుక మనకి ఈ ఓరిగమిలో ఈ లిప్స్ అనేవి ఎంత కరెక్ట్గా వస్తాయో ఒకసారి చూడండి. ఈ లిప్స్ అనేవి కరెక్ట్గా సెట్ చేస్తే కనుక, మడతలన్నీ కరెక్ట్గా చూస్తే కనుక ఈ లిప్స్ చూడడానికి మన మనిషి యొక్క లిప్స్ ఎలా ఉన్నాయో సేమ్ అదే విధంగా సెట్ చేస్తాం అన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా ఎప్పుడైతే సెట్ చేసామో ఆ లిప్స్ ద్వారా మనం అనుకున్నటువంటి బొమ్మని యాజిడ్గా ప్రజెంట్ చేయగలుగుతాం అన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా మన ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉంటుందని చెప్తున్నాను. చూడండి, ఇలా చేసిన తర్వాత ఈ లిప్స్కి కలరింగ్ కూడా వేస్తామండి. ఎందుకంటే ఈ లిప్స్ని ఇలా సెట్ చేసిన తర్వాత కలరింగ్ ఎందుకు వేయాలి అంటే కనుక లిప్స్ అనేవి బాగా మాట్లాడుతున్నాయి, అవి కనిపించాలి కదా, కాబట్టి ఈ పేపర్ మీద రెడ్ కలర్ అనేది వేస్తున్నానండి. లిప్స్ అనేవి రెడ్ కలర్లో అంతే కదండి, ఆ రెడ్ కలర్ అనేది వేస్తున్నాను అనమాట. అయితే రెడ్ కలర్ తీసుకుని జాగ్రత్తగా ఏం చేస్తున్నానంటే ఆ లిప్స్కి అప్లై చేస్తున్నానండి. చూడండి, ఎప్పుడైతే అప్లై చేసామో ఇలా లిప్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి అన్నమాట. చూస్తున్నారా, అలాగే పైన కూడా లిప్స్కి ఈ రెడ్ కలర్ అనేది అప్లై చేస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో మనకి. ఈ లిప్స్ని ఎలాగ ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా అప్లై చేసుకుంటూ చేసామో అప్పుడు ఈ చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా ఈ డయాగ్రామ్లో మనకి చూడండి ఇప్పుడు లిప్స్ అనేవి ఎలా కనిపిస్తున్నాయి అందంగా.
ఇలా ఫస్ట్ డయాగ్రామ్ అనేది అంటే మనం ఓరిగమి తయారు చేసామన్నమాట. సెకండ్ ఓరిగమి కూడా తయారు చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ మడత ఎలా పెట్టామో సెకండ్ మడతలో కూడా సేమ్ అదే విధంగా చేస్తున్నామన్నమాట. చూస్తున్నారా? అంటే ఒక పక్కకి ఒక మూలకు సమానంగా వచ్చే విధంగా చేసుకుని మిగిలిన భాగాన్ని అంతటిని కట్ చేస్తున్నాను అనమాట కత్తిరితో. చూడండి ఎలా కట్ చేస్తున్నాము. ఇలా ఎప్పుడైతే కట్ చేసామో ఇప్పుడు ఒక మడత కింద పెట్టామన్నమాట. రెండు సమానంగా వచ్చే విధంగా ఇచ్చి ఒక మడత పెట్టానండి. చూస్తున్నారా? ఇప్పుడు ఇంకో మడత పెట్టామన్నమాట. అంటే రెండు మడతలు వేసామండి. చూస్తున్నారా? ఇలా ఎప్పుడైతే రెండు మడతలు వేసామో ఇలా కిందకి అంటే వి ఆకార టైప్లో కనిపించే విధంగా ఒక మడత పెడుతున్నామన్నమాట. అలా 4 సైడ్లు అంటే లోపల ఉన్న 2 సైడ్లను కూడా బయటికి తీసుకొచ్చి సేమ్ మడతను పెడుతున్నాం అన్నమాట. చూడండి, ఇలా మీకు మడతలు పెట్టడం అనేది వచ్చు కదండి. ఈ పేపర్ ఎప్పుడైతే ఇలా మడత పెట్టామో ఆ పేపర్ మొత్తం ఇప్పుతామన్నమాట. ఆ మడతను అలా ఉంచి లోపలికి ఒక మడత వేసామన్నమాట. మళ్ళీ ఇంకొక మడత అంటే దాకా సేమ్ స్టెప్స్ ఎలా చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఒక మడత వేసానండి. సేమ్ ఆ వైపును కూడా మడత పెట్టి ఎప్పుడైతే ఇలా మనం హోల్డ్ చేసుకుని జాగ్రత్తగా పేపర్ని ఎప్పుడైతే మార్చామో ఈ విధంగా చేయడం ద్వారా మనకి పేపర్ ఇప్పేటప్పటికి అవతల వైపున 4 కప్స్ అనేవి వస్తాయండి. అంటే 4 కప్స్ అనేటప్పటికి పిల్లలకు కూడా బాగా ఐడియా ఉంటుంది. ఈ 4 కప్స్ ద్వారానే మన క్యాట్ బొమ్మ అనేది తయారు చేస్తామన్నమాట. అంటే ఒక పిల్లి యొక్క హెడ్ అనేది తయారు చేస్తామండి. ఈ పిల్లి యొక్క మొహాన్ని తయారు చేసి అది ఎలా మాట్లాడుతుందో అన్నది జాగ్రత్తగా చూపిస్తామన్నమాట. చూడండి ఇక్కడ ఎలా కనిపిస్తుందో. అలా కనిపించిన దాని మీద పెన్సిల్తో మనం ఏం చేస్తామంటే మొహానికి దగ్గర ఒక కళ్ళు వేయాలి కాబట్టి ఆ కళ్ళు జాగ్రత్తగా గీస్తాం అన్నమాట. చూడండి, అలా పెన్సిల్తో మనం స్కెచ్ చేసుకుని దానికి కలరింగ్ కానీ పెన్సిల్తో కానీ నీట్గా చేసుకుంటాం అన్నమాట. చూస్తున్నారా? ఇలా చేసిన తర్వాత నోట్లో నాలిక దాన్ని పేపర్ అంటించినా పర్లేదు, కలరింగ్ వేసినా పర్లేదు. చూడండి, ఇలా ఎప్పుడైతే చేసామో ఈ మడత విప్పిన తర్వాత దానికి కలర్స్తో అంటే మన దగ్గర ఉన్నటువంటి కలర్ పెన్సిల్స్ కానీ కలర్ స్కెచెస్ కానీ ఉంటాయి కదా, ఈ స్కెచెస్తో నీట్గా డయాగ్రామ్ అనేది గీస్తాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఎప్పుడైతే అందంగా ప్రజెంట్ చేసామో ఈ విధంగా ఎప్పుడైతే నీట్గా కనిపిస్తుందో మన డయాగ్రామ్స్ అనేవి పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయా లేదా అని తెలుస్తుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా మన డయాగ్రామ్ నీట్గా కనిపించే విధంగా 2 కలర్స్ని జాగ్రత్తగా అప్లై చేసి జాగ్రత్తగా చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా? ఇలా మన ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఎప్పుడైతే చేసామో తర్వాత నోట్ మధ్యలో ఉండేటువంటి నాలుక ఎప్పుడు రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆ రెడ్ కలర్ని కూడా అప్లై చేస్తాను అన్నమాట. బ్రష్తో తీసుకుని వాటర్ కలర్స్తో ఏం చేస్తానంటే లోపల రెడ్ కలర్ అనేది అప్లై చేస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఎప్పుడైతే రెడ్ కలర్ అనేది నీట్గా ప్రజెంట్ చేస్తున్నామో అప్పుడు ఈ కలరింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా? ఇలా ఈ కలర్స్ని మనం జాగ్రత్తగా అప్లై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా నాలిక లోపల కనిపించే విధంగా నీట్గా ఎప్పుడైతే ప్రజెంట్ చేసామో మన డయాగ్రామ్ ద్వారా అందరికీ కనిపించే విధంగా నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా వేసిన డయాగ్రామ్ని ఆరబెట్టుకుని అంటే ఆరిన తర్వాత ఈ 4 కప్స్ అనేవి జాగ్రత్తగా తీసుకుని జాగ్రత్తగా 4 వేళ్ళు అంటే అవతల 2 వేలు అవతల 2 వేలు అనేది జాగ్రత్తగా పెట్టుకుని ఇలా మాట్లాడతాం అన్నమాట. చూడండి ఎలా ఉన్నారు మ్యావ్ అనే విధంగా జాగ్రత్తగా పిల్లలకు అర్థమయ్యే విధంగా నీట్గా ప్రజెంట్ చేస్తే కనుక పిల్లలకు కూడా ఈ ఓరిగమి అనేది ఎంత ఈజీగా తయారు చేయొచ్చో వాళ్ళకు కూడా అర్థమవుతుందండి. ఇటువంటివి ఈజీ స్టెప్లో పిల్లలకి ఎప్పుడైతే నేర్పారో ఈ పిల్లి బొమ్మలు కానీ లేకపోతే పిదాల యొక్క బొమ్మలు కానీ ఇలా రకరకాల బొమ్మలు అన్నీ ఉంటాయండి. ఈ బొమ్మల్ని మీకు ఎంతో కొంత పరిచయం చేస్తే కనుక క్రాఫ్ట్ వాళ్ళకి కానీ డ్రాయింగ్ వాళ్ళకి కానీ అందరికీ ఉపయోగపడేటువంటి ఈ డయాగ్రామ్ అనేది మీకు బాగా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఈ ఓరిగమిని తయారు చేశానండి. ఇది మనందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ తయారు చేసిన ఓరిగమిని చూసి మీరందరూ బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఎంత అందంగా ఉందో. ఇక లిప్స్ అనేవి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో చూడండి. ఇక్కడ ఆ లిప్స్ని మనం సేమ్ అదే విధంగా ప్రజెంట్ చేయగలుగుతామని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి కానీ టీచర్స్కి కానీ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మనందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.